ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి రాస్తున్న స్కూల్ అసిస్టెంట్, అదేవిధంగా ఎస్జిటి వారికి ఉపయోగపడేటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే అంశంలో రెండవ పాఠ్యాంశమైన విద్యా ధ్యేయాలు ప్రకార్యాలు అనేటువంటి పాఠ్యాంశంలో కొన్ని బిట్స్ అయితే ఉన్నాయండి. ఆ బిట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మొదటిసారిగా ఈ వీడియో చూస్తే తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి. మన వీడియో యొక్క మొదటి కామెంట్ సెక్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు జాయిన్ అయ్యి మీ యొక్క డౌట్స్ క్లియర్గా అడగవచ్చు. మొదటి ప్రశ్న, విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు, జీవితమే విద్య అని నిర్వచించిన వారు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి అండి. డి వచ్చేసి జాన్ డ్యూయి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఒకసారి డిఎస్ రావడం జరిగింది. 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు? 1964-66 మధ్య కాలంలో ఏర్పాటైన జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షులు ఎవరు అంటే ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, కొఠారి. ఇక నెక్స్ట్ ప్రశ్న, 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు. 1986 జాతీయ విద్యా విధానంలో సూచించిన విద్యా ధ్యేయాలు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి 5 అండి. సార్వత్రిక విద్యను సాధించడం, సమాన విద్యా అవకాశాలు పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు రూపొందించడం, ఇవన్నీ కూడా 1986 జాతీయ విద్యా విధానంలో సూచించినటువంటి విద్యా ధ్యేయాలుగా చెప్పవచ్చు. ఆన్సర్ డి అండి, 5 అని. ఇక నెక్స్ట్ ప్రశ్న, నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు. నైతిక విలువలు ఆధారాలు ఉన్న ప్రవర్తన సత్ప్రవర్తన అని అభిప్రాయపడిన వారు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, హెర్బర్ట్. సరైన ఆన్సర్ వచ్చేసి బి, హెర్బర్ట్. ఇక నెక్స్ట్ 5వ ప్రశ్న చూద్దామండి. జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది, జాన్ డ్యూయి ప్రకారం విద్య అనేది ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి త్రిధ్రువ ప్రక్రియ అండి. త్రిధ్రువ ప్రక్రియ, ఆన్సర్ సి అండి. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఐదవది ఆన్సర్ వచ్చేసి సి అండి, త్రిధ్రువ ప్రక్రియ. ఇక నెక్స్ట్ ప్రశ్న అండి, క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. క్రింది వానిలో నిరంతర విద్యను అందించే సంస్థలు. ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే రాత్రి పాఠశాలలు, అదేవిధంగా టీవీ రేడియో ప్రసార సాధనాలు, వయోజన విద్యా కార్యక్రమాలు. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ డి అండి, 5 అనియు. ఆన్సర్ డి, 5 అనియు. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 7వది, నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం. నియమ నిబంధనలు సరళీకృతంగా ఉండే విద్యా విధానం. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, నిరంతర విద్య. ఇక నెక్స్ట్ చూద్దామండి. విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు.
విద్యా ప్రణాళిక రూపొందించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఇందులో సరైన ఆన్సర్ ఏంటంటే సమకాలీన సామాజిక అంశాలు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా విద్యార్థి యొక్క వికాసాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో సంభవించే సవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, పైవన్యు. సరైన ఆన్సర్ వచ్చేసి డి, పైవన్యు. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ప్రస్తుత విద్యా బోధన ఎలాంటి భావాలకు అనుగుణంగా ఉంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, పాశ్చాత్య భావన అండి. ఇక నెక్స్ట్ ప్రశ్న జాన్ డ్యూయి ఏ దేశ శాస్త్రవేత్త? జాన్ డ్యూయి ఏ దేశ శాస్త్రవేత్త? జాన్ డ్యూయి ఏ దేశ శాస్త్రవేత్త? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి జాన్ డ్యూయి అమెరికా దేశ శాస్త్రవేత్త, సి అండి. నెక్స్ట్ 11వ ప్రశ్న త్రిధ్రువ ప్రక్రియలో 3 ధ్రువాలు. త్రిధ్రువ ప్రక్రియలో 3 ధ్రువాలు. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, పైవనట్. అంటే త్రిధ్రువ ప్రక్రియలో విద్యార్థి అదేవిధంగా ఉపాధ్యాయుడు ముగ్గురు కూడా ఉంటారు కాబట్టి దీనికి సరైన ఆన్సర్ డి. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి పాఠ్య ప్రణాళిక అంటే? పాఠ్య ప్రణాళిక అంటే నెక్స్ట్ ప్రశ్న పాఠ్య ప్రణాళిక అంటే ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, విద్యా లక్ష్యాలు అనుసరించే ప్రక్రియనే మనం పాఠ్య ప్రణాళిక అంటామండి. అంటే పాఠ్య ప్రణాళికలో ఖచ్చితంగా విద్యా లక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ప్రశ్న విద్యా సమాజ శాస్త్రం ఏ విద్యలో ఏ లక్ష్యాలకు విద్యా సమాజ శాస్త్రం విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? విద్యా సమాజ శాస్త్రం అనేది విద్యలో ఏ లక్ష్యాలకు ప్రాముఖ్యతనిస్తుంది? ఇందులో సరైన ఆన్సర్ ఇక విద్యా సమాజ శాస్త్రం కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ సామాజిక లక్ష్యాలకు. ఆన్సర్ సి 13, సి అండి, సామాజిక. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. 14వ ప్రశ్న మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రం. మానవ సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, సమాజ శాస్త్రం. నెక్స్ట్ మానవ జీవన విధానాన్ని జీవన శైలిని సూచించేది. మానవ జీవన విధానాన్ని అదేవిధంగా జీవన శైలిని సూచించేది. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, సంస్కృతి. నెక్స్ట్ ప్రశ్న భారతదేశ భవిష్యత్తు వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది. భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్న భావకుడు ఎవరు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, కొఠారి. ఈ ప్రశ్న ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భారత రాజ్యాంగం డాష్ విలువలపై రూపొందించబడింది. అంటే ఏ విలువలపైన ఈ యొక్క భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి డి అండి, పైవన్నీ. అంటే సమానత్వం, అదేవిధంగా సౌభ్రతత్వం, స్వేచ్ఛ, సమన్వయం అనేది
ఈ యొక్క విలువలపైన ఈ యొక్క రాజ్యాంగం రూపొందించబడింది. ఆన్సర్ డి అండి, పైవన్నీ. ఆన్సర్ డి, పైవన్నీ. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ అండి. పని అనుభవం ప్రతిపాదించిన కమిటీ అండి. ఏం కమిటీ వచ్చేసి దీంట్లో మనం సరైన ఆన్సర్ టిక్ పెట్టండి. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి ఏ అండి, కొఠారి కమిషన్. ఏ కొఠారి కమిషన్. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాము. బేసిక్ విద్యా విధాన కర్త ఎవరు? బేసిక్ విద్యా విధానకర్త ఎవరు? మనం టిక్ పెడదామండి. దీనిలో సరైన ఆన్సర్ వచ్చేసి గాంధీజీ అండి. ఎవరు? గాంధీజీ. నెక్స్ట్ ప్రశ్న. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది. పూర్వ ప్రాథమిక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చినది. ఇందులో సరైన ఆన్సర్ నూతన జాతీయ విద్యా విధానం 1986 సంవత్సరంలో ప్రవేశపెట్టినటువంటి నూతన జాతీయ విద్యా విధానం అనేది ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యకు 1 to 5th క్లాస్ అండి, పూర్వ ప్రాథమిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం 1986. ఆన్సర్ బి అండి. ఇక నెక్స్ట్ చూద్దాం. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరో పేరు. సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరొక పేరు మొదలయ్యర్ కమిషన్ అండి. మొదలయ్యర్ కమిషన్ని మనం సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని అంటాము. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు. 22 బిట్ అండి. ఇందులో సరైన ఆన్సర్ అంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖ. కేంద్రంలో విద్యాశాఖకు నూతన పేరు ఏంటంటే ఆన్సర్ సి అండి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్రశ్న. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది? మంచి పౌరసత్వం. పౌరసత్వం అంటే ఇది వ్యక్తికి సంబంధించిందండి. మంచి పౌరసత్వం ఏ విలువల కిందకి వస్తుంది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, సామాజిక విలువలు. సామాజిక విలువలు. నెక్స్ట్. వార్ధ విద్యా విధానానికి మరొక పేరు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది కూడా గాంధీజీ ప్రవేశపెట్టింది. వార్ధ విద్యా విధానానికి మరొక పేరు. వార్ధ విద్యా విధానానికి మరొక పేరండి. రైట్. ఇక వార్ధ విద్యా విధానానికి మరొక పేరు ఏంటి సార్ అంటే బేసిక్ విద్యా విధానం. ప్రవేశపెట్టింది ఎవరు? గాంధీజీ. రైట్. నెక్స్ట్ ప్రశ్న. భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? భారతీయ విద్యా విధానం అనుకరణ ఏది? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి బి అండి, సమన్వయ. నెక్స్ట్ ప్రశ్న. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. ఇది మనం తెలిసిబిట్టండి, చిన్నప్పుడు వింటూనే ఉన్నాం మనం. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ ఆన్సర్ చేసి సి అండి, భారతదేశం. ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి. పాఠశాల విద్యా ప్రమాణాల స్థాయి దీనిపై ఆధారపడుతుంది. దీనిపైన ఆధారపడుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్గా మనం చెప్పవచ్చండి. పాఠశాల విద్యా ప్రమాణ స్థాయి దీనిపైన ఆధారపడుతుంది. ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి సి అండి, ఉపాధ్యాయుల సమర్థత
దక్షతలపైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్ కాలం. సెకండరీ విద్యా కమిషన్ ఈ విధంగా ఇయర్స్ అయితే ఖచ్చితంగా అవుతుందండి బిట్స్. కాబట్టి ఇయర్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సేటప్పుడు సెకండరీ విద్యా కమిషన్ కాలం, సెకండరీ విద్యా కమిషన్ కాలం అండి. దీనిలో సరైన ఆన్సర్ వచ్చేసి 1952, అదేవిధంగా 53 అండి. 1952, 53 మనం సెకండరీ విద్యా కాలము. మరి 64, 65 ఏంటంటే 64, 65 అంటే కొఠారి కమిషన్ చెప్పొచ్చండి, ప్రవేశపెట్టింది. ఇక నెక్స్ట్ పోతే మరో ప్రశ్న చూద్దామండి. మరొక ప్రశ్న, అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొంది. అందరికీ విద్య అనే నానుడి ఆచరణకు ఆమడ దూరంలో ఉందని పేర్కొన్నది ఎవరు? ఇందులో సరైన ఆన్సర్ వచ్చేసి కొఠారి అండి. ఎవరు? కొఠారి. రైట్. ఇక నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి చివరి ప్రశ్న అండి. ఏఈపి అనేది ఏంటంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. ఏఈపి అంటే అడాలసెన్స్ ఎడ్యుకేషన్ పాలసీ మనం అంటే ఏఈపి అంటామండి. ఏమంటాం? ఏఈపి అంటే అడాలసెన్స్, బి ఆన్సర్ అడాలసెన్స్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అండి. ఇవి మనకి సెకండ్ లెసన్ ఉన్నటువంటి బిట్స్ అండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞా ట్యుటోరియల్స్.